హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఇటు సికింద్రాబాద్ని అటు తిరుపతిని కలుపుతూ ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క కోచెస్ ని రైల్వే శాఖ పెంచుతూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 20701, 20702 తిరుపతి సికింద్రాబాద్, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండికి ప్రస్తుతం అంటే 25వ తారీఖు వరకు ఇక్కడ 16 కోచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అందులో 14 ఏసీ చైర్ కార్ కోచెస్ అండ్ 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మొత్తం 16 కోచ్లు. ఇంకా ఈ బండి యొక్క కోచెస్ ని ఇక్కడ నవంబర్ 26వ తారీఖు నుంచి 20కి పెంచడం జరుగుతుంది. అంటే 4 కోచెస్ అనేవి కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. 20701 సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండికి నవంబర్ 26వ తారీఖున ఈ కోచెస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. 20702 తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండికి కూడా నవంబర్ 26వ తారీఖున ఈ కోచెస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. ఇక ఈ కోచెస్ అనేవి అందుబాటులోకి వచ్చాక ఈ రైలుకు కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ బండికి 18 ఏసీ చైర్ కార్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ బండి వెయిటింగ్ లిస్ట్ అనేది తలపిస్తుంది. ఇంకా ఈ సంక్రాంతి సీజన్ కూడా రావడంతో ఈ ట్రైన్కి డిమాండ్ అనేది భారీగా పెరగనుంది. ఇంకా వెయిటింగ్ లిస్ట్ అనేది ప్రయాణికులకి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా మరో 312 సీట్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి. ఈ 4 కోచ్లకి గాను 312 రిజర్వేషన్లు అనేవి ఎక్స్ట్రాగా అందుబాటులోకి రానున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ లో కానీ స్టాపేజెస్ లో కానీ ఎటువంటి మార్పులు అనేవి ఉండవు, ప్రయాణికులు గమనించగలరు. కేవలం కోచెస్ మాత్రమే పెరగనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైన్లో ఈ కోచెస్ని పెంచడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.